ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. కర్నూలు బస్సు ప్రమాదానికి అసలు కారణం ఇదే. అదేంటో నేను తెలియజేస్తాను. దానికంటే ముందుగా ఇప్పుడు వరుస పెట్టి ఆ ఘటన జరిగిన తర్వాతే మరికొన్ని బస్సు ప్రమాదాలు కూడా జరిగినాయి. అవేంటో చెప్తాను. ఆ తర్వాత అసలు విషయానికి వెళ్దాం. తాజాగా నెల్లూరులో ఒక బస్సు లారీని ఓవర్టేక్ చేయబోయి డివైడర్ ఎక్కేసింది. లక్కీగా బ్యారిగేడ్ అవి ఉండటం వలన ఎవరికి ఏం ప్రాణ నష్టం జరగలేదు. 1. 2, ఎందుకంటే కొంచెం సేపటి క్రితం హైదరాబాద్ ORR పైన న్యూగో ప్రైవేట్ సర్వీస్ బస్సు అది కూడా బోల్తా కొట్టింది. సో ఆఫ్కోర్స్ ప్రాణ నష్టం ఏం జరగలేదు ప్రస్తుతానికి. దయచేసి ఏం చేస్తాంలే, మనం ఇప్పుడు బస్ టికెట్లు బుక్ చేసుకోవద్దు అని చెప్పేసి చెప్పలేము, ఎక్కడ ప్రమాదాలు జరగవని చెప్పలేము. కానీ డ్రైవర్లు మాత్రం జాగ్రత్తగా ప్రయాణికుల్ని వాళ్ళ యొక్క గమ్యస్థానానికి చేర్చవలసిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఆ ప్రాణాలు మీ చేతుల్లో పెడుతున్నారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి మరి మీ చేతుల్లో పెడుతున్నారు. సో మీరు నిద్ర లేకపోతే మొబైల్ కాల్స్ వచ్చినా ఏదైనా సరే అప్రమత్తంగా లేరనుకోండి, ఖచ్చితంగా ఎంతోమంది ప్రాణాలు తీసిన వాళ్ళు అవుతారు. దయచేసి డ్రైవర్లు మాత్రం జాగ్రత్తగా కొంచెం బాధ్యతగా ఉండండి. ఇక విషయానికి వచ్చేసరికి ఈ కర్నూలు బస్సు ఎపిసోడ్లో చాలా దారుణమైన ఘటన. మరి ఎంతోమంది ప్రాణాలు పోయినాయి. కొన్ని కుటుంబాలు అయితే ఇక చెప్పలేని దయనీయ స్థితిలో ఉన్నాయి. అయితే ఈ ఘటన జరిగినప్పటి నుంచి రకరకాలైన ఊహాగానాలు, అలా జరగండొచ్చు, ఇలా జరగండొచ్చు, ఆ బైక్ వ్యక్తి రాంగ్ రూట్లో ఎదురుగా వచ్చి ఉండొచ్చు, ఓ ప్రక్కన వర్షం పడతా ఉంది, చిమ్మ చీకటే, ఏమీ తెలియలేదు, ఆ రకంగా జరిగిందా ఈ రకంగా జరిగిందా అని చెప్పేసి ఎన్నో ఊహాగానాలు. ఇప్పుడు అసలు విషయం బయటపడింది. ఆ అసలు విషయం కూడా ఎలా బయటపడిందంటే, ఆ బైక్ నడిపిన యువకుడు ఉన్నాడు కదా, అతను తనతో పాటు తన స్నేహితుడో సోదరుడో ఎవరో సంథింగ్ వాళ్ళిద్దరూ ఉన్నారు. వాళ్ళు పెట్రోల్ బంకులో ఫ్యూయల్ కొట్టించుకునేది కూడా మనకి ఫుటేజ్ వచ్చింది. అయితే ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇద్దరు ఉన్నారా, ఒక్కరే ఉన్నారా, ఆ మిగిలిన కుర్రాడు ఎటు లేడు అనే అనుమానం కలిగింది కదా. ఇప్పుడు ఆ కుర్రవాడిని అదుపులోకి తీసుకొని మొత్తం ప్రశ్నిస్తే విషయం బయటకు వచ్చింది. ఆ కుర్రవాడు చెప్పిన మాటలే. అదేంటి అంటే, ఈ బస్సు యాక్సిడెంట్కి ఈ బైక్ నడిపిన కుర్రవాడి మరణానికి సంబంధమే లేదట. విషయం ఏంటి అంటే, వీళ్ళు ఆ పెట్రోల్ బంక్లో ఫ్యూయల్ కొట్టించుకున్నప్పుడు చూస్తేనే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, అవుట్ ఆఫ్ కంట్రోల్. వాళ్ళు మద్యం ఎక్కువగా సేవించడం, దానివల్ల వాళ్ళు ఎలా నడుస్తున్నారో, ఆ బైక్ని ఎలా నడుపుతున్నారో కూడా అర్థం కాదు. అప్పటికి ఆ బంకులోనే ఒక చోట బైక్ స్కిడ్ అయింది కూడా. సేమ్ అదే సిచ్యువేషన్ వీళ్ళు రోడ్డు మీద వెళుతూ ఉండగా స్కిడ్ అయ్యి డివైడర్ కొట్టాడట. కొట్టినప్పుడు ఆ ప్రమాదానికి గురైన తర్వాత ఆ బైక్ నడుపుతున్న యువకుడు ఆ రోడ్డు దెబ్బకి అక్కడే మరణించాడట. ఈ వెనకాల కుర్రవాడు అటుప్రక్కకు పడిపోయి అతను ఇదయ్యాడంట. అంటే నార్మల్గా చిన్న చిన్న దెబ్బలు తగిలి, అయితే బైక్ రోడ్డు మీద ఉండిపోయిందట. ఈ బైక్ రోడ్డు మీద ఉండిపోతే ఆ కుర్రోడు చనిపోయిన విషయం అది మామూలుగా, ఈ కుర్రోడు మరి ఇంకా లేవలేదేంటో అని అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ ఈ సమయంలో అటు నుంచి బస్సు వేగంగా వస్తాం, ఆ వర్షంలో ఆ చీకట్లో కింద పడిపోయి ఉన్న బైక్ని గమనించకపోవడం, అంత స్పీడ్ మీద గమనించడం అంటే, ఒకవేళ డ్రైవర్ గమనించి ఆల్ ఆఫ్ ఏ సడన్గా బ్రేక్ వేసిన ఆ వర్షానికి బస్సు బోల్తా పడినా పడవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ అతను గమనించకపోవడం వల్ల ఆ వాహనం పైనుంచి ఇట్లా బస్సు వెళ్ళటం, అందుకనే ఒక 300 మీటర్ల వరకు అది డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళటం, ఇక ఫ్యూయల్ ఉంటుంది కదా అది లీక్ అవటం, ఆ స్పార్క్స్ ద్వారా మంటలు రావడం, అది జరగడానికి గల కారణం. సో ఇప్పటి వరకు అనేక రకాలైన అపోహలు వచ్చినాయి కదా. ఆ కుర్రవాడు ఇప్పుడు, ఎందుకంటే అది జరిగిన తర్వాత ఈ బస్సు ఎప్పుడైతే ఈ రకంగా జరుగుతుందో ఇక ఆ కుర్రవాడికి భయం వేసేసి వెళ్ళిపోయాడట. అది ఆ తర్వాత అసలు వెనకాల కుర్రోడు ఎవరు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు విచారణ చేయమని చెప్పి, అసలు అంటే ఆ వెనకాల కుర్రోడు అనే కదా, అసలు ఆ ఘటన గల కారణాలు ఏంటి అని చెప్పేసి మొత్తం అన్ని కోణాల్లో ఈ యొక్క విచారణ జరుగుతున్న సమయంలో ఈ కుర్రవాడిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇది అసలు కథ. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సో మద్యం సేవించేవారు ఎవరైనా కానీ సేవించి ఉన్నప్పుడు మాత్రం దయచేసి వాహనాలు నడపమండి. ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎన్నో సందర్భాల్లో కౌన్సిలింగ్లు ఇస్తున్నారు, హోర్డింగ్లు పెడుతున్నారు, టెస్టులు చేస్తున్నారు, ఎక్కడికక్కడ చెకప్లు జరుగుతున్నాయి. ఎన్ని జరిగినా కానీ మరి వాళ్ళకి ఆ మాయ ఏంటో అదేంటో కానీ ఆ బైక్ డ్రైవింగ్ మాత్రం ఆపట్ల. సో దయచేసి మీకు ఆ అలవాటు ఉంటే ఏ బార్లోనో ఇంట్లోనో తాగి అక్కడ నుంచి ఎవరి ద్వారా ఒక ర్యాపిడోనో ఒక ట్యాక్సీయో మాట్లాడుకుని ఇంటికి వెళ్ళండి. కానీ దయచేసి మీరే వాహనాన్ని నడిపి
ప్రమాదానికి గురయ్యి చివరికి ఆ కుటుంబాన్ని ఒక విధంగా రోడ్డు మీద లాగి పడేస్తున్నారు. సో ఎవరు లాగుతున్నారంటే మీరే మీ కుటుంబాన్ని రోడ్డు మీద లాగుతున్న వాళ్ళు అవుతున్నారు. సో ఇప్పుడు ఆ యువకుడు ఉన్నాడు, ఆ యువకుడు ఆ రకంగా చేసిన దానికి చివరికి అతని కుటుంబం అతను అన్నీ రోడ్డు మీద రావడమే కాకుండా చివరికి రోడ్డు మీద వెళుతున్న బస్సు ప్రమాదానికి గురవటం వల్ల అన్ని కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. కాబట్టి మనం కొంచెం విచక్షణారహితంగా ఏం చేస్తున్నాము అనేది కొంచెం కాన్షియస్గా ఉంటే మన వల్ల మన కుటుంబ సభ్యులకు ఇబ్బంది ఉండదు, ఇతరులకు అసలు ఏ రకమైన ఇబ్బంది కలగకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండమని అయితే మాత్రం నేను తెలియజేస్తున్నాను. అంతేగాని ఈ ప్రమాదాలు జరిగినప్పుడు పిచ్చి పిచ్చిగా కథలు లేసి ఏవి పెడితే చెప్పమాకండి. మరలా అక్కడ జరుగుతున్నది ఒకటి, ఇక్కడ ఏది పడితే అది ముందు మనం చెప్పేయాలి అనే ఉద్దేశం మీద అసలు వాస్తవాలు తెలియజేయలేకపోతే మాత్రం అది పక్కదోవ పట్టించిన పరిస్థితి ఉంటుంది. సో మరలా ఇక్కడ రాజకీయ కోణాలు, ఈ ట్రావెల్స్, అది ఇది ఇవన్నీ కాకుండా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదాన్ని జరగకుండా భవిష్యత్తులో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అనేది ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే పదే పదే జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ రోడ్ యాక్సిడెంట్ జరిగి 24 గంటలు అవ్వలేదు, వరుస పెట్టి బస్సు యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా స్కూల్ బస్సులకు సంబంధించి మరింత జాగ్రత్త వహించాలి. సో ఇప్పుడు ఈ ఆర్టీఓ అధికారులందరూ కూడా అలర్ట్ అయిపోయి చెక్కింగులు చేస్తున్నారు. ఒక ప్రమాదం జరిగి ఇంతమంది మరణిస్తే కానీ చెక్కింగులు చేయరా? ఆ మాత్రం బాధ్యత లేదా? మనం జీతాలు తీసుకుంటాం ఎందుకు? నిమ్మకు నీరెత్తినట్టు ఆఫీసుల్లో కూర్చోడానికను లేదా ఏదో గుర్తొచ్చినప్పుడు వెళ్ళి ఆ లారీల మీద పడతామా? కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా వ్యవహరించాలి. అది ఆర్టీఓ వాళ్ళు కావచ్చు, అలాగే డ్రైవర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు, వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించాలి. వీటన్నిటినీ ఎవరు ఫోకస్ చేసి చూడాలండి? ప్రభుత్వం. సో ప్రభుత్వం కూడా వీటిపైన కావాలంటే అదనంగా మ్యాన్ పవర్ రిక్రూట్ చేసుకోండి సరిపోకపోతే, కానీ ప్రజల ప్రాణాలు మాత్రం అలా గాల్లో పెట్టేసి వదిలేసేయమాకండి. ప్రమాదం కదా మనం ఏం చేయలేమని మాత్రం దయచేసి అనుకోవద్దు. అలాగే ప్రమాదం జరిగినప్పుడు ఏదో ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించేస్తే సమస్య పోద్దులే అని అనుకుంటే పెద్ద తప్పు అవుతుంది. కాబట్టి అక్కడ ప్రమాదం జరిగిన వాళ్ళు మన బంధువులు అయి ఉంటే, మనకు కావాల్సిన వారైతే ఎంత బాధ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మరణించిన వారికి కావాల్సిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు. సో అది ఎవరికి జరిగినా కానీ ఒకే రకంగా పరిగణించాలి. కాబట్టి ప్రభుత్వం వీటి పట్ల అప్రమత్తంగా ఉండి వీలైనంత వరకు ఈ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలో అవసరమైతే ఐఏఎస్ అధికారులతో మీరు మీటింగులు నిర్వహించండి. సరైన సొల్యూషన్స్తో బయటకు రండి. ఉదాహరణకి ఎట్లాగుంటుందంటే ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉన్నాయి. వీలైనంత వరకు హైవేస్ పక్కన కొన్ని హాస్పిటల్స్ నిర్మించండి ఎమర్జెన్సీ కింద, ఒక 50 కిలోమీటర్స్ రేడియస్లోనో ఎట్లాగో. అలాగే మితిమీరి వేగంతో వెళ్తున్న వారిని ఆ స్పీడ్ గన్స్ ద్వారా ట్రేస్అవుట్ చేస్తున్నారు కదా, అది ఇమీడియట్గా ఇంకొక ½ అన్ అవర్లో ట్రేస్అవుట్ చేసి ఆ వెహికల్ సీజ్ చేయడం అట్లాంటివి ఏదైనా సరే చేయండి. సో అలాంటివి చేస్తే ఏమైనా సరే తగ్గుతుందేమో ఈ ప్రమాద శాతం. అలాగే ఖచ్చితంగా కొరడా జులిపించాలి. ఈ ట్రావెల్స్లో ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే, అంటే ఉదాహరణకి ఫిట్నెస్ లేని బస్సులు నడిపినా, ఇన్సూరెన్సులు లేకపోయినా వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలి. తీసుకోకుండా ఏదో ప్రమాదం జరిగినప్పుడు మాత్రం రైట్ అట్లా జరుగుద్దా అని చెప్పేసి అప్పటికప్పుడు దాడులు చేసేసి ఎక్కడికక్కడ చెకింగ్లు పెట్టేస్తారు. మరలా తర్వాత మామూలు అయ్యాక మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. కాబట్టి అలా లేకుండా నిరంతరం ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూనే ఉండాలి. వాళ్ళని కూడా అప్రమత్తం చేస్తూ ఉండండి. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో పైన ప్రధానంగా ఈ బస్సు ప్రమాదాలు జరగకుండా ఉండడానికి మీ దగ్గర ఏమైనా సూచనలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.